హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటే వస్తుంది వాటర్ లిల్లీ వైటు. 4-5 వచ్చే వరకు వీడియో చేయొద్దు అనుకుంటాను, కానీ అది ఇప్పుడే అయ్యేలాగలేదు. ఆ ఫ్లవర్ చూడంగానే వీడియో చేయాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను. నవరాత్రులు కదా, ఇప్పుడు నవరాత్రుల్లో గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేసుకోవడం చాలా బిజీగా ఉంటారు. అలాగే పిల్లలు వస్తుంటారు కదా సెలవులకి, హ్యాపీగా కూడా ఉంటుంది. వాళ్ళని చూడంగానే ఒక 10 రోజులు బిజీ. నవరాత్రులు అయిపోయే వరకు స్పెషల్ కదా నవరాత్రులు అంటే. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంద్రకీలాద్రి కొండ మీదకి అమ్మవారి గుడికి రోజు వెళ్తున్నారు కదా, అలాగే ఒకసారి మౌలరాజపురం కొండ మీదకి జమ్ చెట్టు దగ్గర దిగి ఆటో, అక్కడ నుండి కొండ దగ్గరికి మాట్లాడుకుంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు. మౌలరాజపురం కొండ మీద ఫస్ట్ అమ్మవారు అయితే అక్కడే వెలిసారంట, స్వయంభూగా వెలిసారు. ఈ నవరాత్రులప్పుడే ఎక్కువ ఉంటారు జనం అక్కడ, మిగతా అప్పుడు వెళ్ళరు. పైకి వెళ్ళాలి, ఎక్కువ జనం వెళ్ళరు కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది. వెళ్ళండి, అక్కడ స్వయంభూగా వెలిసారు, చాలా బాగుంటుంది గుడి. ఒకసారి అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అనిపించి చెప్పాను నేను కానీ అక్కడే వెలిసారు ఫస్ట్ అమ్మవారు, ఆ తర్వాతే ఇక్కడ ఇంద్రకీలాద్రి కొండ మీద వెలిసారంట. అప్పట్లో మేము చిన్నపిల్లలం, అప్పుడు చెప్పుకుండేవాళ్ళు అమ్మవారి గురించి, చాలా చాలా కథలు చెప్పేవాళ్ళు. కొంచెం ఆ కథ వినగానే కొంచెం భయం వేసేది మాకైతే. ఏమని చెప్పేవాళ్ళు అంటే, అమ్మవారు ఆ కొండ మీద నుండి, మౌలరాజపురం కొండ మీద నుండి 1 టౌన్ సినిమా హాల్కి వచ్చి సినిమా చూసి వెళ్ళారు. ఒక ముసలి అతను, రిక్షా అతను ఉంటే అక్కడ హాల్ బయట అతను రిక్షా ఎక్కి వెళ్ళి ఆ కొండ దగ్గర దిగి అతనికి తలపాగాలో డబ్బులు పెట్టి అక్కడ దిగి మాయమైపోయారంట, ఆ కొండ మీదకి వెళ్ళిపోయారంట చెప్పేవాళ్ళు. అప్పటి నుండి ఆ కొండ ఇప్పుడు చూడాలి, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తూ ఉండేది మాకు. చిన్నప్పుడు విన్నాను కదా, కానీ వెళ్ళగలిగాను. 3 సార్లు వెళ్ళినట్టున్నాను నేను. బాగుంటుంది, స్వయంభూగా వెలిసారు. ఒకసారి నవరాత్రులప్పుడు అక్కడికి కూడా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్?